సో అది రివ్యూ. దీన్ని లేపారు మన బ్యాచ్, ఈ కూలీని, ఇన్ కంపారిజన్ టు వార్. కాదురా, కనీసం పొద్దున్నే మొహం కడుక్కునే దానికి అద్దంలో మొహం చూసుకున్నప్పుడైనా తెలియాలి కదా ఎంత హిపోక్రెట్లో బిహేవ్ చేస్తున్నావు ఆ టైంలో. కనీసం రిలీజ్కి ముందు హైప్ చేశారంటే సరే, లోకి గాడి సంక నాకారు, రజనీకాంత్ మంట కూర్చారంటే ఒక అర్థం ఉంది. రిలీజ్ తర్వాత ఓటీటీలు కూడా వచ్చిన తర్వాత డిఫెండ్ చేస్తున్నారు. మళ్ళీ దీని స్క్రీన్ షాట్లు వేసి పెద్ద విఎఫ్ఎక్స్ అనలిస్టులు వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరేంది SHR, ఈయన తిరగదిప్పించి రాసుకొని ఎస్ అని ఉంటాడు ఒకడు. వాళ్ళ బిహేవ్ చేస్తారు ఎందుకురా విఎఫ్ఎక్స్, ఆ షాట్లు ఈ షాట్లు అని చెప్పి. బేసికల్గా మనకి హేట్రెడ్ అంతే కదా. నాకైతే బాగా నచ్చింది వాటు. నెగిటివ్స్ చాలా ఉన్నాయి, పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. మీ 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 గుడ్డు గుద్దలకి కనపడినంత మాత్రం పాజిటివ్స్ లేవని కాదు. మీరు ఏదో 4 స్క్రీన్ షాట్లు వేసుకొచ్చి గ్రీన్ మ్యాట్లు అని చెప్పి దెంగానని చెప్పి అవి కూడా బాగున్నాయని కూడా నేనేమి ముఖస్తుతి కోసం చెప్పట్లేదు. ఉండాల్సిన బొక్కలు బోల్డ్ అని ఉన్నాయి. కానీ క్రాఫ్ట్ పరంగా, స్టోరీ పరంగా, ఎమోషనల్ వెయిట్ పరంగా పఠాన్ అండ్ టైగర్ 3 కంటే బెటర్ బీట్స్ ఉన్నాయి సినిమాలో, బెటర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి సినిమాలో. సినిమా దెబ్బతినింది ఎక్కడ అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో, కలెక్షన్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడట్లేదు, ఆడియన్స్ అండ్ టాక్ పర్స్పెక్టివ్లో ఎక్కడ దెబ్బతినింది అంటే వైఆర్ ఫెయిల్డ్ ఇన్ కంటైనింగ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎలాబరేటింగ్ ద ఎక్స్పెక్టేషన్స్. ఆడిచ్చిన ఒకటే పోస్టర్, దీని అమ్మందంగా ఈడు ఒకటే పోస్టర్ అటు తిప్పి ఇటు తిప్పి ఒకటే పోస్టర్ ఇచ్చి 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 జనాలకి ఒక విసుగు తెప్పించాడు వాడే, ఎక్స్పెక్టేషన్ సరిగ్గా సెట్ చేసుకోక. ఉన్న ఏమంటారు, రాజమౌళి అంటాడు చూడు, కీరవాణి చెప్తాడు, జీడిపప్పు ఉప్మాలో జీడిపప్పులు ఉంటాయి ప్రతి సినిమాలో మూమెంట్స్ని కంపేర్ చేసి. అలా ఉన్న వాటిని వాడుకోలేదు. వాడు చేసిన ఒకటే మంచి పని ఏంటంటే ట్రైలర్ని రివర్స్లో కట్ చేశాడు. అదొక్కటే వాడు చేసిన మంచి పని. మిగతాదంతా సొల్లు ప్రమోషనే చేశాడు. అందుకనే సినిమా అంత దెబ్బతినడానికి కారణం అదే. సినిమాలో మ్యాటర్ లేక కాదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ బెటర్ దెన్ వార్, బట్ ఇట్స్ డెఫినెట్లీ బెటర్ దెన్ పఠాన్ అండ్ టైగర్ 3. ఎందుకంటే వార్ ఎందుకు అంత వర్కౌట్ అయిందంటే అక్కడ రితిక్ రోషన్ ఒకటే, ఆ పక్కన ఉండే టైగర్ ష్రాఫ్ గాడు పిల్ల బచ్చాగాడు. ఇక్కడ అలా కాదు కదా. మీ ఏమంటారు, మీ కాపు గుద్దలకి, మీ హేట్రెడ్ గుద్దలకి సైడ్ క్యారెక్టర్ అనేది ఒకటి సోషల్ మీడియాలో రుద్దేస్తున్నారు. కాబట్టి మీరు ఆ లెన్స్లోనే చూడండి, తప్పులేదు. మిమ్మల్ని ఎలాగో బురదలో ఉండే పెంట కింద చూస్తాను కాబట్టి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ 2 ఈక్వల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, 2 ఈక్వల్ స్టార్ ఇమేజెస్ ఉన్నాయి, 2 ఈక్వల్ స్టాల్ వర్డ్స్ ఉన్నారు. కాబట్టి ఆ స్టోరీ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఈ కథ లేకుండా బాండ్ మీద రాశాడు. బాండ్ అంటే జేమ్స్ బాండ్ కదా, మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండ్ మీద రాశాడు. దాన్ని కూడా అయాన్ గడు చాలా బాగా మేనేజ్ చేశాడు పాపం. వాడికి ఫైట్స్ ఇవన్నిటి మీద మైక్రో మేనేజింగ్ ఆదిత్య చోప్రా గారిది ఉండొచ్చు, కానీ ఎమోషనల్ బీట్స్ మొత్తం అయాన్ ముఖర్జీ గారు పట్టి వాటిని మాత్రం జూమ్ చేసి వాడు దగ్గరికి వెళ్ళి తీసాడు. అవే వర్కౌట్ అయినాయి సినిమాలో. కబీర్ ఎంట్రీ దగ్గర నుంచి, లూత్రా కబీర్ కాన్ఫ్లిక్ట్ దగ్గర నుంచి, టైగర్ ఎంట్రీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోల్ రైడ్ అగాడికి ఇంకొక 5 లక్షలు చెక్ ఎక్స్ట్రా పంపించవచ్చు ఆ ఒక్క ఎంట్రీ సాంగ్కి మాత్రమే. ఇటు హిందీ వర్షన్లో కూడా అదే పాట పెట్టాడు. నాకు తెలియదు హిందీలో వేరే వర్షన్ ఉంటుంది అనుకున్నాను, కానీ హిందీలో కూడా తెలుగు వర్షన్ పెట్టాడు. అది సూపర్. అంటే మనోడి పాట మనోడికే పెట్టినట్టు పెట్టారు. కాకపోతే నాకు ఆ టైగర్ సౌండ్స్ నచ్చలేదు. అది మరీ ఏమంటారు, నరసింహుడు టైంలో చేయాల్సిన పనులు అయాన్ గడు పాపం కొత్తగా ఫ్యానిజం చూపిద్దామని చెప్పి కొత్తగా యాడ్ చేశాడు. ఒకసారి ఓకే నచ్చింది, కానీ ఆ ఫైట్ మొత్తం 4-5 టైమ్స్ వచ్చి ఆ జూమ్ ప్యానల్ చేశాడు ఆ టైగర్ సౌండ్ పెట్టి. అది నచ్చలేదు నాకు. కానీ ఓవరాల్గా బీట్స్ పరంగా నాకు సినిమా చాలా బాగా నచ్చింది. టైగర్ అండ్ రితిక్ రోషన్ బాండ్ ఏదైతే టైగర్ పక్కన ఎవడున్నా కూడా సెట్ అయిపోతాడు అనుకో, అది వేరే మ్యాటరు. టైగర్ అలా పర్ఫార్మెన్స్తో అలా కలిపేసుకుంటాడు. ఎందుకంటే చెక్కమొహం వాడినే కలిపేసుకున్నాడు. రితిక్ రోషన్ లాంటి పర్ఫార్మర్ని కలుపుకోలేడా. టైగర్ స్టైలింగ్ నచ్చింది. ఆ జనాబే అలీ పాటకి లీడ్ చాలా బాగా రాసుకున్నాడు. అంటే అది నాకు తెలిసి వార్లో కంటే కూడా దీంట్లో ఇద్దరు చేసే డాన్స్ నెంబర్కి లీడ్ దీంట్లోనే బెటర్గా ఉంది. కాకపోతే ఈ సినిమా చాలా పెద్ద మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్.
వీడికి ఏంటంటే మైక్రో మేనేజింగ్ అండ్ కంట్రోల్ ఫ్రీక్ ఈడు ఆదిత్య చోప్రా గడు. ఎక్కడి నుంచి ఏ స్టిల్ లీక్ అయిపోద్దు, ఏది బయటికి వెళ్ళిపోద్దు అనే భయంతో మొత్తాన్ని ఇన్ స్టూడియో, ఇన్ హౌస్ అన్నీ అన్నీ లోపల లోపల అని చెప్పి మొత్తం గ్రీన్ మ్యాట్లో చుట్టి దొబ్బాడు. అదే మెయిన్ డ్రాబ్యాక్ అది. ఎందుకంటే వార్లో కూడా చాలా వరకు ఇంటీరియర్స్లో షూట్ చేసినా కూడా చాలా వరకు అంటే ఒక 60-40 రేషియోలో ఉంది. ఇక్కడ మరి 80-20 రేషియోలో షూట్ చేసినట్టున్నారు. మొత్తం గ్రీన్ మ్యాట్, ఈజీగా తెలిసిపోతుంది గ్రీన్ మ్యాట్ అని చెప్పి. అందుకని టైగరు, రితిక్ వాళ్ళు ఎంత ఎక్స్ప్రెషన్లు ఇచ్చి ఏం చేసినా కూడా మన లెన్సులు షార్ప్ అయిపోయినాయి, మన కాన్షియస్నెస్ షార్ప్ అయిపోయింది. సినిమాలు చూసేటప్పుడు ఈజీగా కనుక్కొనేయచ్చు మనం ఏది గ్రీన్ మ్యాట్, ఏది రియల్ లొకేషన్ అని చెప్పి. అది పెద్ద డిస్కనెక్ట్ సినిమాలో. అంటే నువ్వు వద్దన్నా కూడా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్కి వెళ్తుంది. ఈ నా కొడుకున్న ఫ్యాంటసీ ఇంకోటి ఇది విఎఫ్ఎక్స్ చేయడం రాదు, చేసి దెంగలేడు. రెడ్ చిల్లీస్కి ఏమన్నా ఇస్తాడా అంటే లేదు, మా అద్వైత కంటే దరిద్రంగా తయారయ్యాడు, అద్వైత వాడు మేలు నన్ను అడిగితే. నువ్వు ఒకటి విఎఫ్ఎక్స్ దెంగు, లేదా దెంగలేనప్పుడు అలాంటి సీక్వెన్సెస్ రాయకు. నువ్వేదో నీ టూల్స్ ట్రైన్ చేసుకోవడానికి సినిమాలు తీస్తున్నట్టుంది తప్ప సినిమాలకి ఏ రకంగా కూడా పనికి రావట్లేదు ఆ వైఆర్ఎఫ్ విఎఫ్ఎక్స్ వింగ్. ఈ నా కొడుకులే బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ క్లైమాక్స్ చేసి కూడా తీసింది, క్లైమాక్స్ చేసి కూడా విఎఫ్ఎక్స్ చేసింది. ప్రతి సీను టైగర్ వచ్చిన ప్రతిసారి మాత్రం సంచిత్ అండ్ అంకిత్ ఇద్దరు స్కోర్ని సమర్పించేసుకుంటాం రేంజ్లో స్కోర్ ఇచ్చారు. రితిక్ రోషన్కి ఆల్రెడీ ఉన్న కబీర్ థీమ్ని కూడా రీవ్యాంప్ బాగా చేశారు. అందుకనే సీన్స్ చాలా వరకు పండినాయి. ఇప్పుడు ఆ ట్రైన్ సీన్కి తీసుకొచ్చి మనోళ్ళు వినయ్ విజయరామ సీన్తో కంపారిజన్లు స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టు కూడా ఉన్నాయి ట్విట్టర్లో. అవన్నీ లైట్, ఎందుకంటే ఓవర్ ద టాప్ స్పై యాక్షన్ చూస్తున్నాం మనమే. ఇక్కడ కుటుంబ సమేతంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు చూడట్లేదు కదా. ఆ యాక్షన్లు అలానే ఉంటాయి. హిందీ నా కొడుకులు అలానే తీస్తారు. వాళ్ళకి ఇందలా మందలా తెలవదు. వాళ్ళు అనురాగ్ కశ్యప్ అంటాడు కదా, ఆదిత్య చోప్రా ఒక ప్లాషల్ గ్లాస్ బిల్డింగ్లో కూర్చొని ఆయన కమాండ్ చేస్తుంటాడు, ఇదే చేయండి. వాడికి గ్రౌండ్ రియాలిటీ బొక్క కూడా తెలియదు. పఠాన్ షారుఖ్ ఖాన్ వల్ల వర్కౌట్ అయింది. వాడి రాజదంగిన స్టోరీ వల్ల అవ్వలేదు, వాడి స్క్రీన్ ప్లే వల్ల అవ్వలేదు. షారుఖ్ ఖాన్ వల్ల ఫస్ట్ అక్కడి నుంచి ఒక 100 మెట్లు దిగితే సిద్ధార్థ్ ఆనంద్ వల్ల అయింది. వార్ 2 ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే నువ్వు సరిగ్గా ప్రమోట్ చేసుకోవాలి ఆ సినిమాని. ఎందుకంటే నీ మేజర్ మార్కెట్ హిందీలో ఎంత ఉందో తెలుగులో అంత ఉండింది. నువ్వు దాన్ని ఆ రేంజ్లో నువ్వు ప్రమోట్ చేసుకోలేదు కాబట్టి సినిమా దెంగింది. ఆ రియలైజేషన్ ఇప్పటికైనా వచ్చి ఉండాలి. ఇప్పుడు వచ్చి ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే టీంలో కూడా చాలా షఫ్లింగ్లు జరిగినాయి కాబట్టి ఆ తర్వాత. కానీ టైగర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఈ సటిల్లో ఆర్ఆర్ఆర్లో దేవరాల్లో సటిల్లో చూసి దీంట్లో కొంచెం సైకో హిస్టరియానిక్స్ కొన్ని చేశాడు. అవి సూపర్గా ఉన్నాయి. ఆ యాట్లో కాన్ఫ్రంటేషన్ సీన్ కానీ, ఆ కాఫీ మెషిన్ దగ్గర అయితే పక్కన నవ్వేశాను నేను. టైగర్ చేస్తున్న పిచ్చి చేష్టలకి ఎంట్రీ రెగ్యులర్గానే ఉంది, కానీ నాకు చాలా బాగా నచ్చింది ఎంట్రీ. అంటే మనకుండే స్లో మోషన్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక 360 డిగ్రీస్ కెమెరా తిరగతా ఒక లాంగ్ షాట్ ఉంది. ఆ బాంబులు ఇసిరే దగ్గర నుంచి ఓవరాల్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో కూడా ఒకటే సింగిల్ షాట్. అది చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్లో ఆ బుడ్డోడు ఎన్టీఆర్గా చేసిన బుడ్డోడు పర్టికులర్గా ఆడు మ్యానరిజమ్స్ భలే పట్టాడు. ప్లస్ ఆడి కాస్టింగ్ యాప్ట్ కరెక్ట్గా చేశారు. జనాబే అలీలో నాకు సీరియస్గా రితిక్ రోషన్ కంటే నాకు టైగరే నచ్చాడు. మీరు బయాస్ అనుకోండి, బొక్క మీరు చెప్పాలి నాకు హిపోక్రసీ గురించి, బయాస్ గురించి. నాకు టైగరే కనిపించాడు. రితిక్ రోషన్ అసలు ఆనలేదు. పొడుగ్గా ఉన్నాడు, షోల్డర్ మూమెంట్లు రితిక్ చేసే రెగ్యులర్ మూమెంట్లు చేస్తున్నాడు. కానీ టైగర్ డిడ్ సంథింగ్ డిఫరెంట్. మనకి ప్రేమ్ రక్షిత్లు, శేఖర్ మాస్టర్లు అయిపోయి దిస్ వాజ్ సంథింగ్ బాస్కో సీజర్ చేసింది. బాస్కో సీజరే కదా ఎవరో మరి. ఆ కొరియోగ్రఫీ అండ్ స్టైలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అనితా ష్రాఫ్ మేడం కాళ్ళు పంపిస్తే ఫోటో అయినా దండం పెట్టుకుంటాం. ఆ రేంజ్లో స్టైలింగ్ చేసింది టైగర్కి. నాకు ఒకే ఒక కాస్ట్యూమ్ నచ్చలేదు. ఆ బోట్లో వచ్చేటప్పుడు దాన్ని ఏదో అంటారు, మెడ పైకి వచ్చేసి ఉంటుంది, లాంగ్ ట్రెంచ్ కోట్ వేసుకొని వస్తాడు మెడ దాకా, టర్టిల్ నెక్ ఏదో అంటారు దాన్ని. ఆ కలీ గ్రూప్లో చేరేటప్పుడు ఆ ఒక్క కాస్ట్యూమ్ నచ్చలేదు నాకు. మిగతా అంతా టైగర్ స్టైలింగ్ అల్టిమేట్ అసలు. అంటే క్యారెక్టర్కి తగ్గట్టు ఉంది, టైగర్ స్టైలిష్గా కూడా ఉన్నాడు. మనకి వెజ్ బిర్యానీ పెట్టిన చికెన్ బిర్యానీ లాగా ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం చూసిన లుంగీలు, కొసరాజు కాస్ట్యూమ్స్ నుంచి మనకి ఇది చాలా పెద్ద డిపార్చర్ కాబట్టి సూపర్గా అనిపించింది టైగర్ స్టైలింగ్. ఎమోషనల్ సీన్స్ ఆ లాస్ట్లో రితిక్ తారక్ మధ్యలో జరిగే ఆ 2 minutes 3 minutes ఎమోషనల్ సీక్వెన్స్లో అదరగొట్టేశాడు పర్ఫార్మెన్స్. సటిల్ చేసి మనం చూసి ఇసుగు నూకింది. ఇక్కడ కొంచెం లూజన్ అప్ అయ్యాడు.
కొంచెం కాదు, చాలా లూజన్ అప్ అయ్యాడు ఈ సినిమాలో. నాకు తెలిసి ఇంకా కొంచెం చేసుండొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఎంట్రీలో ఆ షిప్లో ఒక పాట ప్లే అవుతా ఉంటే వైబ్ అవుతా లోపలికి వస్తాడు. నాకు తెలిసి అయాన్ గాడు కొంచెం బుద్ధి ఉంటే, ఆదిత్య చోప్రా కూడా ఒప్పుకొని ఉంటే ఒక పాట మొత్తాన్ని ఒక ఫైట్ మొత్తాన్ని సాంగ్ అండ్ ఫైట్ కంబైన్ చేసి తీసుండొచ్చు. ఒక వింటేజ్ సాంగ్ ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ టైగర్ డ్యాన్స్ వేస్తూ ఫైట్ చేసేది ఒకటి చేసుంటే అల్టిమేట్ ఉండేది. ఈ నా కొడుకులకి అంత బుర్ర కూడా ఉండదు. సీరియస్గా నాకైతే బొక్కలుగా సినిమాలు ఏం కనపడలేదు. బొక్కలుగా నాకు ప్లాట్లో బొక్కలు ఏం కనపడలేదు, కానీ ప్రొడక్షన్లో జరిగిన బొక్కలు, బ్యాక్గ్రౌండ్లో జరిగిన బొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఆ విఎఫ్ఎక్స్ ఒకటి, అసలు ఆ రితిక్కి కియారాకి మధ్యలో ఆ పాట ఏ ఫ్లోలో ఉండింది సినిమా. ఆ ఫ్లోలో నువ్వు నాకు తెలిసి ఏదన్నా మంచి హార్డ్ రాక్ లాంటి పాట పెట్టుంటే ఓకే, కానీ ఆవా జావా అని చెప్పి ఆ లవడలో పాట ఒకటి తెచ్చిపెట్టాడు. ఆ పాటకి జరిగే మూవీ వెళ్ళే స్పీడ్ కాదు, ఏదో పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా అనిపించింది తప్ప ఏ రకంగా ఫ్లాష్ బ్యాక్కి హెల్ప్ అవ్వలేదు, సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఇన్ రిటర్న్ డ్యామేజే చేసింది అది. ఆ పాట ఒకటి దరిద్రమైన స్క్రీన్ ప్లే మిస్టేక్ అది. ఈ ఆదిత్య చోప్రా గారు రైటర్స్ని హైర్ చేసుకోడు, సలహాలు తీసుకోడు. ఈ నా కొడుకు బోసినోరు ఒకటి వేసుకొని ఏదొస్తే అదే వీడికి, అంటే ఈడు రాసిందే వేదం. ఇంకా వాల్మీకి వచ్చిన వేదవ్యాస వచ్చిన కరెక్షన్లు చేయడు చెత్తనా కొడుకు. చెప్పిన మాటలు టీం చెప్పిన మాటలు వింటే చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేస్తుంటే సినిమా వేరే రేంజ్కి వెళ్ళి ఉండేది. ఇంకొకటి సినిమా ఎట్టుందో ఫైనల్ చూసుకున్న తర్వాత కనీసం బేస్ లెవెల్ రివ్యూవర్స్ అయినా కవర్ చేస్తున్నారు. రివ్యూవర్స్ని ఈ కలెక్షన్స్ని కూడా మ్యానిపులేట్ చేయగలిగే వాళ్ళు కొంతమంది, వాళ్ళన్నా మేనేజ్ చేసుకోగలగాలి. ఏమీ లేదు. ఎందుకంటే సినిమాకి చుట్టూతా ఎంత నెగిటివిటీ జరిగిందో అప్పుడు నేను ఆన్లైన్లో ఉన్నాను August 15th ఆ టైంలో. అప్పుడు చూసాం కదా ఈ సినిమా చుట్టూతో ఎంత నెగిటివిటీ జరిగింది. తెలుగులో ఎట్టా కలెక్షన్స్ రావని ఫ్యాన్స్కి అయితే తెలుసు, మాకైతే తెలుసు. మీరేమన్నా అనుకున్నారేమో వస్తాయని చెప్పి. అందుకే కదా ఓజీని దీంతో కంపేర్ చేస్తున్నారు, దేవరతో కంపేర్ చేసే గొద్దుల దమ్ము లేక. ఎనీవేస్, టైగర్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా రోజుల తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే టైగర్ నచ్చకుండా ఎప్పుడు లేడు ఆన్ ద స్క్రీన్, ఎప్పుడు వచ్చిన డైనమైటే, కానీ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది టైగర్ ప్రెజెన్స్. కానీ ఈ రితిక్ రోషన్ చనిపోయానని చెప్పి అబద్ధం చెప్పిస్తాడు టైగర్ మనిషితో. అప్పుడు చెప్తాడు ఈడు చచ్చి కూడా బాధ వేస్తున్నాడు అని చెప్పి. అది చాలా కాంప్లికేటెడ్ షాట్, నాకు చాలా బాగా నచ్చింది టైగర్ పర్ఫామ్ చేసిన విధానం. ఒకే డైలాగు, ఏ మర్నేకే బాద్ బి దర్ద్ దేరా అనేది ఒక డైలాగ్ చెప్తాడు ఆ కలి వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చొని. అది సూపర్ పర్ఫార్మెన్స్. అలా టైగర్ చాలా చాలా మూమెంట్స్ ఉన్నాయి. అంటే అవి కామికల్గా ఉన్నాయి, అవి సైక్లో చేశాడు, కొన్ని ఎమోషనల్గా కోపంగా చాలా బాగా చేశాడు టైగర్ అసలు. ఇంకా మన తెలుగు తేజాల దగ్గరకు వస్తే ఈ సినిమాని కూలీతో పోల్చి అదొక సినిమా. కూలీ నా గుండెలో సినిమా అది. అసలు సినిమా నారా అది. మున్సిపాలిటీ కుర్చీ ఒకటి తీసుకొచ్చి దాని చుట్టూ వాడు సినిమా చూసి ఎవడొక ఎరుపుకడైతే దాన్ని లేపిన మీరు ఇంకా ఎరుపుకులు. ఆహా, రజనీ ఆరా ఈజ్ అన్ఇమాజినబుల్. కడ్రాయర్ మీద ఎల్లో స్టైన్ ఒకటి ఉంది, దాన్ని ఆరా ఉంది. అసలు వాసన పీలిస్తే సెంటు వాసనే, ఆ రేంజ్లో ఉంది ఒక్కొక్కళ్ళ కంపారిజన్. మరి ఇంత హేట్రేడ్ ఎందుకని నాకు అర్థం కాలేదు. అంటే నేను తారక్ ఫ్యాన్లా ఉండేదానికంటే కూడా బయటకు వచ్చి చూసి చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే కూలీ నేను పరమ నీచమైన పీరియడ్లో చూసా, పర్సనల్గా నా పర్సనల్ టైంలో పరమ నీచమైన పీరియడ్లో చూసా. అసలు అది సినిమానే కాదు. అది ఏ రకంగా సినిమా, అది అసలు ఏ రకంగా సినిమా కాదు. క్వాలిటీ ఉందా? లేదు. పాటలు బాగున్నాయా? వినడానికి బాగున్నాయి, సినిమాలో వరస్ట్గా ఉన్నాయి. ఎంగేజ్మెంట్ చేసుకుంటా ఆమె వచ్చి కూలోళ్ళతో డ్యాన్స్ చేసిందంట. దాంట్లో మధ్యలో ఆ క్రీప్ నా కొడుకు చొక్కా ఇప్పేసి డ్యాన్స్ చేస్తాడు. వీళ్ళు దాన్ని మోనికా అంటే మోనికా బెలూచి పాట అని చెప్పి వీళ్ళు లేపుకోవటం. రజనీ ఆరా, ఈ పూకుల ఆరా, అదే ఏమంటారు, మన మెజారిటేరియన్ ఇది ఎట్టుంటుంది అంటే, ఇప్పుడు మొన్న ఓజీ సినిమా రిలీజ్ అయింది, ప్రతి అమ్మాయి ఓజీ ఫ్యాన్. ఇది పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటానే ఏడ్చినట్టుంది లేచినప్పుడు. అట్ట బిహేవ్ చేశారు మొన్న. ఇటు టైగర్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఆ స్టిక్కర్లు, ఆ జోకులు. బాస్ చిన్నాడు కాదు కదా, అప్పటి నుంచి అలవాటు చేసి ఇప్పుడు కూడా అదే రన్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే బాస్ నిరుద్యోగ పథకం కింద ఈ చెత్తనా కొడుకులు, ఈ చెత్తను ప్రాపగేట్ చేసిన కొడుకులు అంతా చుట్టూ చేరి నార్మలైజ్ చేసేసారు. ఈ టాక్సిసిటీని నార్మలైజ్ చేసేసారు. దేని మీద? నాకు బాలకృష్ణతో సంబంధం లేదు, నందమూరితో సంబంధం లేదు, టైగర్ మీద. రాఖీ మార్ఫ్ అనేది ఇప్పటికీ మా వాళ్ళు ఆపిదంగా లేకపోతున్నారు. ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత, నేషనల్ వైడ్ స్టార్ అయిన తర్వాత కూడా మా వాళ్ళు ఆపిదంగా లేకపోతున్నారు. ఆ రాఖీ మార్ఫ్స్ ఇప్పటికీ తిరుగుతున్నాయి గ్రూపుల్లో. అట్లా టైగర్ మీద హేట్రెడ్ అనేదాన్ని నార్మలైజ్ చేసేసారు. అంటే టైగర్ని హేట్ చేస్తే క్లౌట్ వస్తుంది, టైగర్ని హేట్ చేస్తే ఈ అమ్మాయిల గ్రూప్లో చేరొచ్చిన అబ్బాయిలు, లేదా టైగర్ని హేట్ చేస్తే అదొక
అదొక కాన్వర్జేషన్కి ఇనిషియేటివ్ అవుతుంది, ఒక కాన్వర్జేషన్ ప్రొలాంగ్ అవుతుంది టైగర్ మీద హెయిట్ చేయటం అనేది. నేను ఒక లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒక పోస్ట్ వేసా, మీ అందరి గుద్దలకి భయం, వీడిని సపోర్ట్ చేస్తే వీడు మీ హీరోలను కొత్తలో దాన్ని పైకి వెళ్తాడని మీకు భయం, అందుకని వీడిని కిందకి లాగడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మీ సునకానందం కోసం వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వాడు మిమ్మల్ని తొక్కుంటా పైకి వెళ్తూనే ఉంటాడు. మీరు ఆపగలిగేది లేదు, మీరు పేగలిగేది లేదు, చూస్తూ ఉండడం వాడు పైకి వెళ్తూ ఉంటే అంతే. ఇది వార్ 2కో దేవరాకో రేపు వచ్చి ఎన్టీఆర్ నిల్తో ఏం ఆతు కూడా పేకలేరు. ఆ మడ్డ మీరెంత, మీ బతుకులెంత. ఎందుకంటే ఇంతెందుకు మాట్లాడుతున్నానంటే, ఆ కూలీ టైంలో ఒక్కొక్కడు చేసిన ఓవర్ యాక్షన్ ఉంది చూసారు, అది మామూలు ఓవర్ యాక్షన్ కాదు. నాకు అడగలరా సినిమా కానీ ఇంకో రేంజ్లో కానీ హిట్ అయ్యి ఉంటే ఇప్పుడు 15 నిమిషాలు మాట్లాడాను కదా, అప్పుడు 45 నిమిషాలు మాట్లాడేవాడిని. ఒక్కొక్కటి కొత్త చెంచి కారపోసి పెట్టేసేవాడిని. అట్లా ఒక మనిషి మీద అనవసరమైన హేట్రెడ్ ఎప్పుడూ ఉండకూడదు. అది హీరో అవని, మీ పర్సనల్ లైఫ్లో ఇంకోటి అవని ఎందుకు కారణం లేని హేట్రెడ్ నీకు ఎందుకు? కొత్తలో దమ్ముంటే నీ హీరోని గెలవమని చెప్పు. గెలిచాడా? మొన్న వచ్చాడు, లైఫ్లో మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్తో వచ్చాడు, వంగుంటే క్యాండిల్ పెట్టి పంపించారు మొన్న వచ్చినోడికి. అంతే, ఇదే అవుతుంది. సిన్సియర్గా ఒకటి పని చేసుకుంటా పైకి వెళ్తూ ఉన్నాడు, నువ్వు కింద నుంచి లాగాలని చూస్తున్నావు, నువ్వు కిందే ఉంటావు, నువ్వు పైకి ఎప్పుడు రావు. టైగర్తో మీరు చేసేది కూడా అదే. యాజ్ ఎ ఫ్యాన్స్గా అందరికీ నచ్చింది. స్టోరీలో బొక్కలు ఉన్నాయి, సినిమాలో క్వాలిటీ లేదు, సినిమాలో ప్లాట్లో బొక్కలు లేవు, సినిమా మేకింగ్లో బొక్కలు ఉన్నాయి, ప్రమోషన్లో బొక్కలు ఉన్నాయి, పోస్ట్ ద రిలీజ్ ప్రమోట్ చేసుకోవడంలో బొక్కలు ఉన్నాయి. అయ్యా రామారావా, నీకు దండం అయ్యా. అయిపోయినాయి మిడ్ సినిమాల ఏమంటారు, ఆ సీక్వెన్స్ అయిపోయింది. ఇక నుంచి అయినా తీస్తే అటర్ ఫ్లాప్ది లేదా బ్లాక్ బస్టర్ది. ఈ మధ్యలో త్రిశంక స్వర్గంలో మమ్మల్ని ఉంచకు. తీసుకెళ్తే నేరుగా దేవుడి దగ్గర తీసుకెళ్ళిపో, లేదంటే కిందకి సైతం దగ్గరికి తీసుకెళ్ళిపో. ఈ మధ్యలో ఉన్నాం అంతే. థ్యాంక్స్, ఉంటా.